నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రపంచం నడిబొడ్డున మండుతున్న అగ్నిగుండం ఎక్కడంటే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా జరుగుతున్న దాడులు. ప్రతీకార దాడులు ప్రపంచాన్ని ఒక పెను ప్రమాదం అంచున నిలబెట్టాయి. ఇది కేవలం రెండు దేశాల సమస్యనా? లేక మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది పలకనుందా? ఈ అస్థిరతలో భారత్ వైఖరి ఏంటి? మన దేశానికి ఈ యుద్ధం వల్ల కలిగే లాభ నష్టాలేంటి? ఈరోజు మనం ఈ సంక్లిష్ట పరిస్థితిని గురించి వివరంగా విశ్లేషిద్దాం. వీడియోను చివరి వరకు చూడండి. ఈ అంశంపై మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇజ్రాయెల్, ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య ఒకప్పుడు స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. కానీ 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఇజ్రాయెల్ను జియోనిస్టిక్ పాలనగా, అంటే తమకు శత్రువుగా ప్రకటించింది. అక్కడి నుంచే ఈ పరోక్ష యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించకుండా దానిని మ్యాప్ నుండి పూర్తిగా తుడిచివేయాలనే ఇరాన్ లక్ష్యమే ఈ ఉద్రిక్తతలకు ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ తమ భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పుగా భావించేది ఇరాన్ అణు కార్యక్రమాన్ని. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే అది తమ ఉనికికే ప్రమాదమని ఇజ్రాయెల్ పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది. అందుకే ఇరాన్ అణు కర్మాగారాలపై నిఘా, విధ్వంసకరమైన దాడులు జరుగుతూ వచ్చాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడులకు సిద్ధంగా ఉందని పదే పదే హెచ్చరిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ సంఘర్షణ ఒక కొత్త, అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. ఇటీవల జరిగిన పరిణామాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ మధ్య జరిగిన కీలక సంఘటనలను చూద్దాం ఒకసారి. ఏప్రిల్ 1, 2024న సిరియాలోని డమాస్కస్లో ఉన్న ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీకి చెందిన కీలక కమాండర్లు జనరల్ మొహమ్మద్ రెజా జాహీదీ సహా పలువురు మరణించారు. ఇది ఇరాన్కు తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిన తీవ్ర చర్యగా మారింది. ఏప్రిల్ 13, 2024న ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ చరిత్రలో తొలిసారిగా ఇజ్రాయెల్పై నేరుగా వందలాది డ్రోన్లను, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ మరియు 6 రక్షణ వ్యవస్థల ద్వారా, అలాగే అమెరికా, బ్రిటన్, జోర్డాన్ వంటి దేశాల సహకారంతో వీటిలో చాలా వరకు అడ్డుకోగలిగింది. అయినా కొన్ని క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్ను తాకాయి. జూలై 31, 2024న హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ అనే తెహరాన్లో హత్య చేయబడ్డారు. అక్టోబర్ 26, 2024 ఇజ్రాయెల్లో మొదటిసారిగా ఇరాన్పై బహిరంగంగా దాడి చేసింది. ఇరాన్ యొక్క వాయు రక్షణ వ్యవస్థలు మరియు క్షిపణి కార్యక్రమాలకు సంబంధించిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇక ఇప్పుడు తాజా పరిణామాలు చూసినట్లయితే జూన్ 13, 2025 ఇజ్రాయెల్ ఇరాన్లోని కీలక అణు మరియు సైనిక మౌలిక సదుపాయాలపై తీవ్రమైన సుదూర దాడులు చేసింది. తెహరాన్తో సహా ఇస్ఫహాన్, షిరాజ్, నాటంజ్, అర్డెస్టాన్, ఖారాజ్ వంటి 6 ప్రధాన నగరాలపై 330 బాంబులు వేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక, అణు శాస్త్రవేత్తలు మరణించినట్లు, ముఖ్యమైన అణు పరిశోధన కేంద్రాలు ధ్వంసమైనట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్ అణు కార్యక్రమానికి ఇది భారీ దెబ్బ అని నిపుణులు చెబుతున్నారు. జూన్ 14 మరియు 16 వరకు 2025 సంవత్సరానికి సంబంధించి ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గత 48 గంటలుగా ఇజ్రాయెల్పై భారీ స్థాయిలో క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. ఇక ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ మరియు 6 రక్షణ వ్యవస్థల ద్వారా చాలా వరకు అడ్డుకున్నప్పటికీ కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలను తాకాయి. టెల్ అవీవ్, హైఫా, ఆష్కెలోన్ వంటి నగరాల్లో పేలుళ్లు సంభవించి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదించబడింది. కొన్ని నివేదికల ప్రకారం గాజా సరిహద్దుల్లో ఉన్న కొన్ని ఇజ్రాయెల్ రక్షణ స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. ఇక ఈ దాడులు చూస్తుంటే పరోక్ష యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా, విధ్వంసకర యుద్ధంగా మారిందని స్పష్టమవుతోంది. ఇది మధ్యప్రాచ్యంలోనే కాదు, ప్రపంచ శాంతికి కూడా పెను ప్రమాదం. ఇరు దేశాలు వెనక్కు తగ్గకుండా ప్రతీకార దాడులకు దిగితే పరిస్థితి అదుపు తప్పి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యుద్ధం కేవలం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మాత్రమే కాదు, ఇదొక విస్తృతమైన పరోక్ష యుద్ధం. ఇరాన్ తన మద్దతుదారులైన లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్లోని హౌతీలు, సిరియా, ఇరాక్లోని షియా మిలిటెంట్ గ్రూపుల ద్వారా ఇజ్రాయెల్ను దెబ్బతీయాలని సూచిస్తోంది. ఇరాన్ ఈ గ్రూపులకు నిధులు, ఆయుధాలు,
శిక్షణ అందించి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వినియోగిస్తోంది. ఇక గాజాలో హమాస్ దాడితో మొదలైన ప్రస్తుత ఘర్షణ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. లెబనాన్, సిరియా, యెమెన్ వంటి దేశాలు కూడా ఈ సంఘర్షణలో చిక్కుకుంటున్నాయి. హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్పై నిరంతరం రాకెట్ దాడులు చేస్తోంది. ఇరాన్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘర్షణలో ప్రపంచ అగ్రరాజ్యాలు కూడా తమ ప్రమేయాన్ని కలిగి ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్కు పూర్తి రక్షణ దౌత్యం మద్దతు ఇస్తుండగా రష్యా, చైనాలు పరోక్షంగా ఇరాన్కు సాయం చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. రష్యాకు ఇరాన్ నుండి డ్రోన్లు, క్షిపణులు అందడం, చైనా ఇరాన్ చమురును కొనుగోలు చేయడం వంటివి ఆర్థికంగా, సైనికంగా అడ్డంగా నిలుస్తున్నాయి. ఇది ఒక ప్రాంతీయ యుద్ధాన్ని ప్రపంచ యుద్ధంగా మార్చే ప్రమాదం ఉందా అనే భయం అంతర్జాతీయ సమాజంలో నెలకొంది. ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు శాంతి చర్చలు జరుపుతున్నా ప్రస్తుతానికి ఎటువంటి శాంతి సూచనలు కనిపించడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్తో మనకున్న సంబంధాలేంటో ఒకసారి చూద్దాం. ఈ మధ్యప్రాచ్య సంక్షోభం భారత్కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన దేశానికి ఇజ్రాయెల్, ఇరాన్ రెండు దేశాలతోనూ వ్యూహాత్మకమైన బలమైన సంబంధాలు ఉన్నాయి. భారత్ ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా, సమతౌల్యంగా ఎదుర్కొంటుంది. మన ప్రభుత్వం స్నేహం ఆధారంగా కాకుండా జాతీయ ప్రయోజనాలు ఆధారంగా తన విదేశాంగ విధానాన్ని నడుపుతోంది. ఇజ్రాయెల్ భారత్కు ఒక అత్యంత ముఖ్యమైన రక్షణ భాగస్వామి. డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు, బరాక్ 8 వంటి అధునాతన క్షిపణి రక్షణ సాంకేతికతలు, నిఘా పరికరాలు సహా అనేక అధునాతన ఆయుధాలను మనం ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేస్తున్నాం. ఉగ్రవాద నిరోధక చర్యలు, సంయుక్త సైనిక విన్యాసాలలో కూడా రెండు దేశాలు సహకరిస్తాయి. వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి రంగాలలో కూడా ఇజ్రాయెల్ సాంకేతికత భారత్కు చాలా ఉపయోగపడుతుంది. ఇజ్రాయెల్ మన జాతీయ భద్రతకు, సాంకేతిక పురోగతికి కీలకమైన భాగస్వామి. ఇరాన్తో మనకు చారిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మన శక్తి భద్రతకు కీలకం. చాబహార్ పోర్ట్ అభివృద్ధిలో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ పోర్ట్ ద్వారా పాకిస్తాన్ను దాటవేసి ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం మనకు చాలా కీలకమైన వ్యూహాత్మకమైన ప్రయాణం. ఇది అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్లో కీలకమైన భాగం. చమురు దిగుమతులకు సంబంధించి ఒకప్పుడు ఇరాన్ మనకు అతిపెద్ద సరఫరాదారులలో ఒకటి. అమెరికా ఆంక్షలున్న మన సంబంధాలను పూర్తిగా తెంచుకోలేదు. యుద్ధం వల్ల భారత్ ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్ళేంటి? భారతదేశం చమురు అవసరాలలో 85% పైగా దిగుమతులపై ఆధారపడుతుంది. ఇందులో మధ్యప్రాచ్యం నుండి గణనీయమైన భాగం ఉంది. ఎర్ర సముద్రంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వంటి కీలకమైన జలసంధుల ద్వారానే మనకు చాలా వరకు చమురు సరఫరా అవుతుంది. ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తానని బెదిరించడం, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల అంతర్జాతీయ ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. నిన్నటి దాడుల తర్వాత ఒక క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $110 దాటింది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. మధ్యప్రాచ్యంలోని అస్థిరత వల్ల ఎర్ర సముద్రం మరియు సూయజ్ కెనాల్ వంటి కీలక వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల షిప్పింగ్ ఖర్చులు, బీమా ప్రీమియంలు పెరుగుతాయి. యూరప్ మరియు అమెరికాకు మన ఎగుమతులు దెబ్బతింటాయి. దిగుమతులు ఖరీదైన విధంగా మారతాయి. మధ్యప్రాచ్యంలో దాదాపు 9 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. వారు భారతదేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తుంటారు. ఈ సంఘర్షణ మరింత తీవ్రమైతే వారి భద్రతకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రమాణ సలహాలు జారీ చేసింది. పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటుంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో భారత్ ఒక తటస్థ, నిర్మాణాత్మక వైఖరిని అవలంబిస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరుపక్షాలను సమన్వయం పాటించాలని, దాడులను నిలిపివేయాలని, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పదే పదే పిలుపునిచ్చింది. మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రులతో నేరుగా సంభాషించారు. సంయమనంతో వ్యవహరించాలని, పరిస్థితిని మరింత క్లిష్టం చేయొద్దని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ శాంతి చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని, కేవలం ఒక పక్షానికి మద్దతు ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం కాదని వాదించింది. ఇటీవల గాజాలో కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని తీర్మానాలపై భారత్ ఓటింగ్కు దూరంగా ఉండి అన్ని పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కోరుకుంది. భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విధానాన్ని కొనసాగిస్తోంది. అంటే
ఏ ఒక్క కూటమికి చెందకుండా మన జాతీయ ప్రయోజనాలను కాపాడే విధంగా అన్ని దేశాలతో సంబంధాలను కొనసాగించడం, ఇజ్రాయెల్, ఇరాన్లతో సంబంధాలను సమతుల్యం చేసుకోవడం ఈ విధానంలో ఒక భాగం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలు ప్రపంచానికి ఒక పెను సవాలుగా మారాయి. ఈ యుద్ధం మరింత విస్తరిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా పెద్ద ఎత్తున మానవతా సంక్షోభానికి దారితీస్తుంది. మిలియన్ల కొద్ది ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదం కూడా ఉంది. భారతదేశం ఈ క్లిష్ట పరిస్థితుల్లో తనదైన దౌత్య మార్గాలను అనుసరిస్తూ శాంతియుత పరిష్కారం కోసం కృషి చేస్తుంది. అయితే ఈ యుద్ధం వల్ల కలిగే ఆర్థిక, భద్రతాపరమైన ప్రభావాలను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటి? యుద్ధం పరిష్కారం కాగలదా? లేక మరింత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందా? మధ్యప్రాచ్యంలో శాంతి ఎలా సాధ్యమవుతుంది? మీ ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ సమాచారాన్ని 10 మందికి చేరేలా షేర్ చేయండి. మళ్ళీ ఒక ముఖ్యమైన అంశంతో కలుద్దాం. జై హింద్.